తెలంగాణలో సాగు చేస్తున్న వరి పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల చిరుపొట్ట దశలో ఉండగా ఇంకా అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు రైతులు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ముందుగా సాగు చేసిన వరి పొలాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి తొలి దశలోనే ఈ తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కిరణ్ బాబు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం దుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది. మరికొన్ని చోట్లలో ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ముందుగా సన్నగింజ వరి రకాలు నాట్లు వేసిన ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించుటకు అనుకూలం. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఈ తెగులుకు అనుకూలం. ఇప్పటికే అనేక చోట్ల శాస్త్రవేత్తలు వీటి ఉధృతిని గుర్తించారు. బ్యాక్టీరియా ఎండాకు తెగులును ఇంగ్లీష్లో బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటారు. ఈ తెగులును తాత్కాలికంగా అదుపు చేయగలం తప్ప పూర్తి స్థాయిలో నివారణ లేదు. చిరుజల్లులు, మంచు వాతావరణంలో ఈ తెగులు త్వరగా వ్యాపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కిరణ్ బాబు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సాగు చేస్తున్న వరి పంట చిరుపొట్ట దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లు వేస్తున్నారు. సో ఎక్కడైతే ముందుగా వరి పొలాలని నాటు వేసుకొని సాగు చేస్తున్నారో అలాంటి ప్రాంతాల్లో వరి పంట దుబ్బు చేసే దశలో ఉంది కనుక ఈ దశలో ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని కలగజేస్తుంది. కావున ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు రావడానికి గల ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా అధికంగా వర్షాలు పడటం, చిరుజల్లులు, రైతు సోదరులు అధిక మోతాదులో నత్రజని వినియోగించటం, వరి పంటను విస్తృతంగా ఎరువులతో వేసి సాగు చేస్తున్న పరిస్థితుల్లో, అలాగే అధికంగా ముఖ్యంగా సన్నగింజ రకాలైన బీపీటీ 5204 అనే రకంలో ఈ ఎండాకు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కనుక అయితే ఈ తెగులు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటగా దుబ్బు చేసే దశలో ఆకుల కొనల నుండి అంచుల వెంబడి అలల మాదిరిగా ఎండిపోవడం అనేది చాలా ప్రధానమైన లక్షణం. రైతు సోదరులు ఏంటంటే ఈ యొక్క తెగులు ఆశించినప్పుడు ఏదో పోషకాల్లో లోపం వలన ఎండిపోతుందని, లేదా మందు కొట్టినప్పుడు ఎండిపోతుందని కొంత అలసత్వం వహించే అవకాశం ఉంది కనుక ఈ యొక్క ఆకుల అంచుల వెంబడి అలల మాదిరిగా పైనుంచి కొనల నుంచి కింది వరకు అంచుల వెంబడి ఎండిపోతున్న లక్షణాలు గమనించినట్లయితే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులని నిర్ధారించుకోవచ్చు. అలాగే ఉదయం పూట 6 గంటల నుంచి 7 గంటల సమయంలో కనుక మనం వరి పంటని గమనించినట్లయితే ఆ ఆకుల మీద మన ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన ఊజు కూడా గమనించవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా లక్షణాలు చెట్లు నీడన మొదలవుతుంది ఈ తెగులు. తర్వాత నీటి ద్వారా పొలం అంతటా ఎక్కడి వరకు అయితే నీళ్లు పారుతుందో అంతవరకు కూడా ఈ తెగులు మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు ఈ తెగులు కనుక గమనించినట్లయితే, చెట్లు నీడన గమనించినట్లయితే కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా యూరియా ఎరువును వేయడం ఆపాలి. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అంటే రైతు సోదరులు ఒకవైపు యూరియా ఎరువును వేస్తూనే మరొక వైపు ఈ యొక్క పురుగు మందులు, తెగులు మందులను పిచికారీ చేస్తుంటారు. ఎన్ని పురుగు మందులు, తెగులు మందులు కొట్టినా కూడా మరొక వైపు నుంచి ఈ నత్రజని మోతాదుని వేసుకుంటూ వెళ్ళినట్టయితే దీని యొక్క నష్టం ఏ విధంగా ఉంటుందంటే గత 2-3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఈ సన్నగింజ రకాల్లో సుమారు 4 నుంచి 5 బస్తాలు, కొన్ని ప్రాంతాల్లో 10 బస్తాలు కూడా దిగుబడి తగ్గిన సందర్భాలు ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తెగులు నివారణకు ముఖ్యంగా తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి. తెగులు వ్యాప్తి చెందిన తర్వాత ఎలాంటి మందులు కొట్టినా ప్రయోజనం ఉండదు కనుక లక్షణాలు గమనించిన వెంటనే రాగి ధాతు శిలీంద్రనాశులైనటువంటి తెగుళ్ళ మందులతో పాటు ఈ యాంటీబయోటిక్స్ అని దొరుకుతుంటాయి మనకి. ఈ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ అనే శిలీంద్రనాశిని 1 ఎకరానికి 50 నుంచి 60 గ్రాములు ఈ యాంటీబయోటిక్స్తో పాటు రాగి ధాతు శిలీంద్రనాశిని కలుపుకొని ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులను నివారించుకోవాలి. ఈ తెగులు కనుక ఉధృతి అధికంగా ఆశిస్తుంది అన్న జిల్లాల్లో, అన్న ప్రాంతాల్లో ఈ తట్టుకునే రకాలు కూడా జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ వారు విడుదల చేయడం జరిగింది కనుక అలాంటి ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వస్తుందంటైతే అలాంటి రకాలను ముఖ్యంగా ఆర్పి బయో 226 ఇంప్రూవ్డ్ సాంబమసూరి కానీ జగిత్యాల నుంచి కొంతవరకు తట్టుకునే రకాలను విడుదల చేయడం జరిగింది కనుక అలాంటి రకాలను సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులుకి
ఆగస్టు మాసము సెప్టెంబర్ మాసము అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కనుక రైతు సోదరులు ఈ తెగులు గురించి కొంత అవగాహన ఏర్పరచుకొని తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టాలి.